అందరికీ నమస్కారం. నేను మీ కానూరి శేషమాధవి, బీకేఆర్ సేవా సంఘం అమ్మ చిల్డ్రన్స్ హోమ్. ఈరోజు ఉదయం ఫోన్ చూడగానే నాకు ఒక మెసేజ్. అదేంటంటే లక్ష్మీ నరసింహారావు గారు, వెంకట తనుజ గారి కుటుంబం, మరి వారున్న దీన స్థితికి వీరు వేద పండితులయ్యి మరి అర్చకం చేసుకునే వీరి తల్లి తండ్రి నరసింహారావు గారి తల్లి తండ్రి ఎక్కడ అర్చకం చేసుకుందామన్నా కూడా చేసుకోనీయకుండా దుర్మార్గంగా మరి వారి భార్యని హింసిస్తూ ఏలూరు నుంచి ఇటు కృష్ణా జిల్లా విజయవాడకు వచ్చి అర్చకం చేసుకున్నా కూడా ఉన్న బ్రాహ్మణ సంఘం అందరితో కలిపి మాట్లాడుకొని వీరికి కనీసం తినడానికి తిండి, ఉండడానికి కనీస వసతులు కూడా లేని దుస్థితికి వీరిని దిగజార్చేశారు. మరి వీరి భార్య వచ్చి ఆరోగ్యరీత్యా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి ఆమె కడుపులో ఏవో గడ్డలు ఉండడం, వాటికి మెడిసిన్కి అయ్యే ఖర్చు నెలకొచ్చి 2,500 రూపాయలు. మరి వారు ఈ పేదరికంలో మరి వారికి చేతి వృత్తి లేక ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ మరి వారి అత్తగారు అయినటువంటి, మీ పేరండి, రమాదేవి గారిని ఆశ్రయించి అత్తగారింట్లో ఆమె 4,000 అద్దెకి తీసుకున్న ఇంట్లో మరి వీరు ఉంటూ మరి అక్కడే జీవనం సాగిస్తూ ఈ పెద్దావిడి మరి ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచి పని చేసి వీరిని పోషిస్తూ ఉన్నారు. ఆవిడికి కూడా ఆరోగ్య పరిస్థితి బాగోదు. మరి ఆవిడికి కాలు ఒకటి ప్యాచ్ అయ్యి ఇబ్బంది పడుతూ అలాగే కుంటుకుంటూ ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దయచేసి బ్రాహ్మలందరూ కూడా ఆలోచించండి. బ్రాహ్మలనే కాదు, ప్రతి ఒక్కరు కూడా వీరి గురించి ఆలోచించి వీరికి మేమైతే మా తరపు నుంచి మరి ఆశ్రమం నుంచి నిత్యావసర సరుకులు అలాగే కొన్ని మెడిసిన్, వారికి నెలకి సరిపడా మెడిసిన్ అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వీరిని ఆలోచించి ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కానూరి శేషమాధవి. మరి వారు చెప్తున్న విషయాలని వింటుంటే నిజంగా మనసు చాలా చెలించిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించండి. వారికి 2 బిడ్డలు పుట్టారు, కానీ ఆ బిడ్డలకు కూడా వారు నోచుకోకుండా అయిపోయి ఈరోజు దీన స్థితిలో వారు ఉన్నారు. అందరూ కూడా చెయ్యి కలిపి ఇలాంటి వారికి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కానూరి శేషమాధవి. నా పేరు లంకా నాగవెంకట లక్ష్మీ నరసింహ శర్మ. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మా నివాసం. కానీ మా శ్రీమతి వెంకట తనుజ లక్ష్మి, ఆమెకి కణతల ఆపరేషన్ చేశారు. అది కాకుండా ఈ రోజున మేము ఈ రోడ్డు పాలయ్యామంటే 5వసారి ఇది నేను రోడ్డు పాలవ్వడం మా కన్న తల్లిదండ్రుల వల్ల. కానీ ఏంటంటే వీళ్ళు మా తల్లిదండ్రులు మమ్మల్ని అరాచకంగా కొట్టి, మమ్మల్ని కొట్టేసి మేము వాళ్ళు కొట్టామని చెప్పి క్రియేట్ చేసి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి మా మీద దౌర్జన్యంగా కొట్టడానికి సిద్ధమయ్యారు. ఆ బాధలన్నీ కూడా మేము తప్పించుకోవాలని చెప్పి వాళ్ళకి తెలియకుండా మేము ఎక్కడో వైజాగ్లో ఉంటున్నామని చెప్పి వాళ్ళకి ఇక్కడ ఉన్నామనే విషయం కూడా మేము చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఉన్నామనే విషయం చెబితే కనుక ఈ రోజుకి కూడా మా అత్తయ్య గారిని రాని మాటలు కూడా అంటున్నారు. మా అమ్మగారు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ మాకు సహకరించే వారెవరూ కూడా లేరు. ఎవరినైనా సరే ఏదైనా సహాయం అడిగితే కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, మీరు చేసుకోవచ్చు కదా అంటున్నారు. కానీ మా నోటి దగ్గర కూడా ఏదైనా సరే ఏ వృత్తి అయినా చేసుకున్నామని మేము బయటికి వెళ్తే అక్కడ కొద్ది రోజుల వరకు కూడా బాగానే ఉంటుంది. తర్వాత మనుషులను పురమాయించి ఇష్టం వచ్చినట్టుగా టార్చర్లు పెట్టి అక్కడ ఏదో రకమైన గొడవల్ని పెట్టించి మమ్మల్ని ఆ పని దగ్గర నుండి, ఆ వృత్తి దగ్గర నుండి మమ్మల్ని బయటికి గంటేసేట్లాగా చేస్తున్నారు. దయచేసి ఇలాంటి పరిస్థితిలో మేము ఉన్నాము. మమ్మల్ని అనగా నన్ను ఒక రోజున నడి రోడ్డు మీద లగ్నంగా నన్ను నుంచోబెట్టారు. 10 మంది ఆడవాళ్ళు వచ్చిన బట్టలు కప్పారు. ఎంత సిగ్గు చేయటం మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. మేము ఎంత బాధపడుతున్నామో, ఎంత దుఃఖ పరిస్థితిలో ఉన్నామో ఒక్కసారి మీరు ఆలోచించండి అందరూ కూడా. కానీ ఈ రోజున ఫేస్బుక్లో కానూరి మేడం గారి ఆశ్రమం దగ్గర నుండి మేడం గారు స్వయంగా మాకు నెంబర్ పంపించి కాల్ చేయమని చెప్పి కాల్ చేస్తే వెంటనే మేడం గారు మాకు స్పందించి నిత్యావసర సరుకులు అలాగే ఆమెకు మందులు
తీసుకొచ్చి మాకు అందజేయడం అన్నది జరిగినది. మేడం గారికి, అలాగే మేడం గారు నడిపే ఆశ్రమానికి, అందులో ఉన్న చిల్డ్రన్స్ అందరికీ కూడా మేడం గారితో సహా నేను, మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా రుణపడి ఉంటాము. అలాగే దయచేసి మాలాంటి వారిని ఒక విధంగా గుర్తించండి. మీరు గుర్తించి ఏదో మీకు తోచిన సహాయమే అందించండి. మేమే అంతా ఇంత అని కూడా అడగట్లేదు. ప్రతి ఒక్కరిని కూడా మేము ఫేస్బుక్లో అడుగుతున్నాము సహాయం, ఆర్థిక సహాయం. అంతమించి ఇంక నేనేం కోరుకోవట్లేదండి. దయచేసి ఆర్థిక సహాయం అడిగామని చెప్పి నోటుకొచ్చినట్టుగా మటుకు మాట్లాడొద్దు దయచేసి. నేను కోరుకునేది అందరినీ కూడా ఇది ఒక్కటే కోరుకుంటున్నాను. వీలుంటే మీకు తగినంత, మీకు తోచినంత సహాయమే చెయ్యండి ప్లీజ్.